అందం, అభినయం సమపాలలో కలబోసుకున్న అచ్చమైన తెలుగింటి ఆడపడుచు ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్ లయ గారు అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా తెలుగు హీరోయిన్, తెలుగు అమ్మాయి అంటే లయ గారే గుర్తొస్తారు. కుటుంబ నేపథ్య చిత్రాల కథానాయికగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది లయ. లయ గారు అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 1981 అక్టోబర్ 21న జి గోపాలకృష్ణ, యశోద దంపతులకు విజయవాడలో జన్మించారు లయ గారు. ఈమె తండ్రి డాక్టర్, తల్లి విజయవాడలోని నిర్మల హై స్కూల్లో మ్యూజిక్ టీచర్. ఈ దంపతులకి లయ ఒక్కరే సంతానం. ఈమె తండ్రి డాక్టర్ కావడంతో వృత్తిరీత్యా మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాలు వీరి ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. ప్రీ నర్సరీ మద్రాసులోనే సాగింది. ఆ తర్వాత ఫ్యామిలీ విజయవాడ వచ్చేయడంతో ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నిర్మల హై స్కూల్లో చదివారు. 2వ తరగతి చదువుతున్నప్పటి నుంచే చెస్ నేర్చుకున్నారు. అలాగే కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. 50కి పైగా స్టేజ్ షోలో కూడా పాల్గొన్నారు. ఆమె 1992 భద్రం కొడుకు మూవీతో బాలనటిగా పరిచయమైన స్వయంవరం సినిమాతో మంచి హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు చిత్రాలకు గాను 2 సార్లు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా లయ గారు కుటుంబ చిత్రాలు, హోమ్లీ పాత్రలు నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారని చెప్పాలి. హనుమాన్ జంక్షన్, శివరామరాజు, ప్రేమించు, మనసున్న మహారాజు, విజయేంద్ర వర్మ, టాటా బిర్లా, మధ్యలో లైలా ఇలా హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చాయి. ఆమె వరుసగా 3 నంది అవార్డులు గెలుచుకోవడం అనేది గొప్ప విషయం అనేది చెప్పవచ్చు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని అమర్ అక్బర్ యాంటనీ సినిమాల్లో మరియు తమ్ముడు సినిమాలో కూడా చిన్న పాత్రలు చేస్తూ నటించింది. 20 ఏళ్ల గ్యాప్ తర్వాత శివాజీతో కలిసి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసిని చిత్రంలో హీరోయిన్గా నటించింది. అలాగే జగపతి బాబు సరసన కూడా ఓ మూవీ చేయబోతుంది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే 2006లో డాక్టర్ శ్రీ గణేశన్ను వివాహం చేసుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో స్థిరపడింది. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. కుమార్తె పేరు శ్లోక, కుమారుని పేరు వచన్. లయ గారు ఐటీ రంగంలో ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయ్యారు. అలాగే భర్త గణేష్ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో చూశారు కదా లయ గారి ఫ్యామిలీ విషయాలు. మరి లయ అంటే ఎంతమందికి ఇష్టం, ఆమె అందానికి ఎంతమంది ఫిదా అయ్యారో కామెంట్ చేయండి. అలాగే ఆమె కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.